హాయ్ అండి, నేను మీ అరుణ. ఈరోజు మనము ఎండే రొయ్యలు టమాటా కర్రీ చేసుకుందామండి. దీనికి కావాల్సిన పదార్థాలు: హాఫ్ కేజీ టమాటా, 4 పచ్చిమిర్చి ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను, ఆవాలు, జీలకర్ర, సాల్ట్, గరం మసాలా, పసుపు, మిర్చి పౌడర్, 2 పెద్ద సైజు ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాను, అల్లం ఎల్లిగడ్డ ఫ్రెష్గా పట్టుకోవాలి, చటాకు పైనే ఎండి రొయ్యలు తీసుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక నాన్ స్టిక్ కడాయి తీసుకున్నాను. మీ ఇష్టము, ఏ గిన్నెనైనా తీసుకోవచ్చు వండేటప్పుడు. నేనైతే ఈ కడాయి పెట్టుకున్నాను. ఇది హీట్ అయ్యాక ఇప్పుడు మనము రొయ్యలను వేసుకోవాలి. ఆయిల్ వేయకూడదండి, ఒట్టిగానే రొయ్యలను కడాయిలో వేసుకొని వేయించుకోవాలి. ఇలా వేయించడం వల్ల స్మెల్ అనేది పోతుంది. రొయ్యలు కూడా చాలా బాగా మంచిగా ఏగుతాయండి. ఇలా వేయించడం వల్ల నీసు వాసన అనేది ఉండదు. డైరెక్ట్ వేసుకుంటే స్మెల్ అనేది వస్తుందండి. అందుకని ఇలా వేయించడం వల్ల కర్రీలో రొయ్యలు చెదిరిపోకుండా ఉంటాయండి. ఇప్పుడు వీటిని వేరొక కటోర్లోకి తీసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక పక్కకు పెట్టుకోవాలి. అదే కడాయిని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని కడాయి వేడయ్యాక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆవాలు, జీలకర్ర కూడా వేసుకొని చిటపటలాడగానే ఆనియన్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అనేది ఫ్లేము సిమ్లో పెట్టుకోవాలి. ఎప్పుడైనా ఆనియన్ వేసినప్పుడు హైలో పెడితే ఆనియన్ మాడుతుందండి. మాడితే కర్రీ అనేది టేస్ట్ ఉండదు. అందుకని సిమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఆ 4 పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసేసుకొని మరొకసారి కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాలు ఫ్రై అయ్యడానికి మూత పెట్టేద్దామండి. ఆలోపు ఆనియన్ అనేది కొంచెము మగ్గుతుంది. ఇలా ఆనియన్ ఫ్రై అయిన తర్వాత ఇందులోనే 1 స్పూన్ పసుపు వేసుకోవాలి. కలుపుకొని మరొకసారి ఇప్పుడు ఇందులోనే అల్లం ఎల్లిగడ్డ పేస్టును కూడా వేసుకోవాలండి. అల్లం ఎల్లిగడ్డ పేస్టు ఫ్రెష్ది వేసుకోవాలి. ఫ్రెష్ది వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా 1 స్పూన్ సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. సాల్ట్ వేయడం వల్ల అడుగంటకుండా ఉంటుంది ఎప్పుడైనా, అందుకని సాల్ట్ వేసుకొని ఇప్పుడు మనము వేయించి పెట్టిన రొయ్యలు ఉన్నాయి కదండి, అందులో వాటర్ వేసుకొని 2 టైమ్స్ కడుక్కోవాలి. కడగడం వల్ల రొయ్యలకు ఉన్న డస్ట్ అనేది పోతుంది. ఇసుక లాంటిది ఏదన్నా ఉన్నా కానీ అడుగు బాగాన వెళ్ళిపోతుంది. ఇప్పుడు వీటిని రొయ్యలను ఇందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టి కొద్దిసేపు ఫ్రై అయ్యేంత వరకు మూత పెట్టి వీటిని రొయ్యలు మగ్గేంత వరకు పెట్టుకుందామండి. చూద్దాము, రొయ్యలు అనేటివి ఫ్రై అయినాయి ఆయిల్లో. ఇప్పుడు మనము ఇందులో కట్ చేసి పెట్టిన టమాటా ఉంది కదా, ఆ టమాటాను వేసుకొని కలుపుకోవాలి. ఈ కర్రీ చాలా బాగుంటుందండి. మీరు కనుక ఒకసారి ట్రై చేసినట్టయితే మీకే తెలుస్తుంది ఎంత టేస్ట్గా ఉంటుందో. ఎవరైనా ఇష్టంగా తింటారు. మళ్ళీ మళ్ళీ చేసి పెట్టమని కూడా అడుగుతారండి. అంత బాగుంటుంది రొయ్యల టమాటా. పచ్చి రొయ్యల కంటే ఎండి రొయ్యల్లో ప్రోటీన్ అనేది ఎక్కువ ఉంటుంది. కొద్దిసేపు మూత పెట్టి మగ్గనిద్దాము. 5 నిమిషాల తర్వాత చూస్తే టమాటా అనేది మగ్గిపోయిందండి, సాఫ్ట్గా అయ్యింది. చూస్తున్నారు కదా, ఇలా సాఫ్ట్గా ఉంది. ఇప్పుడు ఇందులో మనము మిర్చి పౌడర్ వేసుకుందాము. 1 స్పూన్ వేసుకున్నాను నేను. 4-5 పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను. 1.5 స్పూన్ కారం వేసుకొని ఒకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి ఉడకనిద్దామండి. ఎందుకంటే కారం అనేది ఈ టమాటాకు మొత్తము టమాటా రొయ్యలకు పట్టాలి కదా, అందుకని మూత పెట్టి మగ్గనిద్దాము. 3 మినిట్స్ తర్వాత తీసి ఒకసారి కలుపుకొని వాటర్ అనేది కొంచెము యాడ్ చేద్దాము. వాటర్ ఎందుకు యాడ్ చేస్తున్నామంటే రొయ్యలు అనేటివి ఉడకాలి కదా, అందుకని ఇందులో లైట్గా వాటర్ వేసుకోవాలి. మరీ ఎక్కువ కూడా వేయకూడదు. టమాటాలో ఆల్రెడీ వాటర్ ఉంటుంది కనుక కొంచెం వాటర్ యాడ్ చేస్తే సరిపోతుందండి. ఇలా నేను ఒక హాఫ్ గ్లాస్ వాటర్ మాత్రమే వేసుకున్నాను. చిన్న గ్లాస్తో 1 గ్లాస్ వేసుకున్నాను, టీ గ్లాసుతో.
ఇప్పుడు మూత పెట్టి కొద్దిసేపు మళ్ళీ ఉడకనిద్దాము. ఈ కర్రీ ఉడకడానికి 25 మినిట్స్ అట్లా పడుతుందండి. మొత్తం టైము ఎలా ఉడుకుతుందో చూడండి. ఈ టైంలో మనము మూత తీసిన వెంటనే కలుపుకొని పైనుంచి గరం మసాలా వేసుకుందాము. గరం మసాలా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. అంతేనండి, ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకుందాము. రొయ్యల టమాటా కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ కర్రీ మీకు కూడా నచ్చినట్టయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్ రూపంలో ఎలా ఉందో తెలియజేయండి. థ్యాంక్ యూ. చూసారు కదా ఫ్రెండ్స్, మా అమ్మ చేసిన రొయ్యల టమాటా కూర. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.